सौ मयुरी नरावार अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। कंदी श्रीनिवास रेड्डी यांचा वसाहतींचा विस्तृत दौरा, देवी मंडपीला भेट देऊन पूजा। चालू असलेला पोलीस शहीद सप्ताह, पोलीस विभागाच्या वतीने शहरात भव्य सायकल रॅली। गावागावांमध्ये बदकम महोत्सव, नाचणाऱ्या आणि खेळणाऱ्या महिला आणि तरुणी। आजच्या सविस्तर बातम्या। काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की त्यांनी त्यांच्यावर विश्वास ठेवला पाहिजे आणि ते सर्वांच्या पाठीशी उभे राहतील। विशेषतः बेरोजगार तरुणांना रोजगार उपलब्ध करून देण्याची जबाबदारी आपण आपल्या खांद्यावर घेऊ असे आश्वासनही त्यांनी दिले। आदिलाबाद शहरातील बालाजीनगर, कुंभारपेठ आणि महालक्ष्मीवाडा येथे त्यांनी मोठ्या प्रमाणावर भेट दिली। त्यांनी त्यांची पत्नी साई मोना रेड्डी यांच्यासह देवी मंडपाला भेट दिली आणि विशेष पूजा केली आणि नंतर बदकम्मा तिकडे गेले आणि महिलांसोबत नाचले आणि जय जयकार केला। परमेश्वर सर्व लोकांना सुखी, शांती, समृद्धी लाभो अशी देवीकडे प्रार्थना केली। 30 नोव्हेंबरला आदिलाबादचा इतिहास बदलेल आणि आमदार जोगरामन यांना घरी पाठवायचे आहे असे ते म्हणाले। सर्वांनी काँग्रेस पक्षाच्या उमेदवाराला मतदान करून एक संधी द्यावी असे आवाहन त्यांनी केले। అందరి ఆశీర్వాదంతోని అమ్మవారి ఆశీర్వాదంతోని మనందరికీ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఆ అమ్మవారు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఇక్కడి సమస్యలన్నీ నేను ఈ రోజు నోట్ చేపించిన నేను అన్నిటినీ నెరవేర్చే బాధ్యత నాది నా మీద భరోసా ఉంచుండి, నా భుజాల మీద భారం వేయండి, నేను చూసుకుంటా। ఎలక్షన్లు ఎన్నడున్నాయి? నవంబర్ 30 తారీఖున, నవంబర్ 30 రోజు ఎలక్షన్లు ఉన్నాయి। ఆ రోజు ఆదిలాబాద్ చరిత్రని మార్చే రోజు, జోగు రామన్నని ఆదిలాబాద్ నుంచి బగాయించే రోజు ఆ రోజే। 15 ఏళ్ల నుంచి మీకు ఇండ్లు ఇవ్వకుండా, మీకు పింఛన్లు ఇవ్వకుండా, మీకు రేషన్ కార్డులు ఇవ్వకుండా, మీకు ఇండ్ల జాగాలు ఇవ్వకుండా, మీకు రోడ్లు ఇవ్వకుండా, మీకు నాలాలు ఇవ్వకుండా, మీకు వీధి దీపాలు, స్ట్రీట్ లైట్స్ పెట్టియకుండా, మీకు లోన్లు మాఫీ చేయకుండా, ఒక్క కొత్త లోను ఇవ్వకుండా, కరెంటు ఛార్జీల్ని పెంచిండు, బస్ కిరాయిల్ని పెంచిండు, గ్యాస్ బుడ్డి ధరని పెంచిండు। ఈ జోగు రామన్నకు ఓటేస్తే మురిగిపోతుంది। అందరు ఆదిలాబాద్లో ఏ కాలనీకి పోయినా, పట్టణంకి పోయినా, వార్డుకు పోయినా ఈసారి కాంగ్రెస్ ని గెలిపిస్తాం, సీనన్నని గెలిపిస్తామని ఒకటే మాట। గెలుచుడు మాత్రం ఖాయమైంది పెద్దమ్మ మీ ఆశీర్వాదంతోనే। 10 మంది ఆడోళ్ళు కలిసి 25 ఆడే దగ్గర కూడా ఈసారి రామన్నమ్మ కేసీఆర్ సీనన్నకి ఎత్తాం, ఈసారి పంట మార్పిడి చేస్తాం ఈసారి అని అంటున్నారు। 13 ఏళ్ళు నేను, నా భార్య అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నది మా ఇద్దరికి, అయినా వదిలిపెట్టుకొని మీకు సేవ చేయాలని వచ్చినాం। మీకు గత కొన్ని సంవత్సరాలుగా మీకు అన్నదానం కానీ, వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కానీ, మీకు ఏదైనా కానీ మీ కష్టాలలో కన్నీళ్లలో తోడుగా ఉన్నాము, మీకోసం పోరాటం చేసినాం। నా మీద పోలీస్ కేసులు ఎందుకైనాయి? మీ ఇండ్ల కోసం పోరాటం చేస్తే నా మీద పోలీస్ కేసులు అయినాయి। జోగు రామన్న 15 ఏళ్ళలో ఒక్కళ్ళకి నౌకరి పెట్టి ఒక్క కొత్త జీతం ఇప్పియలేదు మీకు, ఒక్కటి కూడా। కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు 6 నెలలలో 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారని సోనియా గాంధీ గారు హామీ ఇచ్చారు। అట్లనే నేను ఆదిలాబాద్ కోసం
ఆ పరిచయాల్ని వాడి ఇక్కడికి కార్లు తయారు చేసేదో, బస్సులు తయారు చేసే కంపెనీయో, లారీలో, స్కూటీలో, టీవీలు తయారు చేసే, ఫోన్లు తయారు చేసే కంపెనీ, ఏదో ఒక కంపెనీని ఇక్కడికి తీసుకొచ్చి 6,000 మంది నుంచి 8,000 మంది వరకు కొత్త ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నేను తీసుకుంటా, జిమ్మదారి నేను తీసుకుంటా. జోగు రామన్నకు 4 సార్లు ఓటేసి గెలిపించిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. నాకు ఒక్క అవకాశం ఏంటి చాలు, మీ రుణం తీర్చుకుంటా. నేను ఎంతమంది ఇస్తారు? ఒక్కసారి చేతులు లేకుండా ఎంతమంది ఒక్క అవకాశం ఇస్తారు నాకు? అందరు ఇస్తారా? జై कांग्रेस, जय जय कांग्रेस. जिल्हा पोलीस अधीक्षक उदय कुमार रेड्डी म्हणाले की पोलीस शहीदांचे बलिदान अस्मरणीय आहे. पोलीस शहीद सप्ताहानिमित्त या महिन्याच्या 18 ते 30 तारखेपर्यंत विविध कार्यक्रम राबवण्यात येत असून त्याचाच एक भाग म्हणून आज सकाळी नागरिक, विद्यार्थी व पोलीस यांच्यातर्फे भव्य सायकल रॅली काढण्यात आली. ही रॅली पोलीस मुख्यालयापासून होऊन तर कलेक्टर चौरस्ता, NTR चौक, बसस्थानक, किसान चौक, आंबेडकर चौक, नेताजी चौक, विनायक चौक मार्गे R&B गेस्ट हाऊस येथे संपली. या रॅलीत सुमारे 200 पोलीस कर्मचारी, जनता, विद्यार्थी आणि अधिकारी सहभागी झाले होते. SP म्हणाले की सध्याच्या शांतपूर्ण जिल्हा 2 दशकांपासून जातीय हिंसाचाराच्या शक्तीविरुद्ध लढलेल्या 57 पोलीस हुतात्म्याच्या बलिदानाचे परिणाम आहे. आज साइकिल पार्टी साथ था धन्यवाद उछल మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఒక 10 డేస్ నుంచి పోలీస్ అమరవీరులు అంటే వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు మనం వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఒక పెరేడ్ చేస్తాము. దాంట్లో భాగంగా ఒక వారోత్సవాలని ప్రతిరోజు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది మనకి. ఇది ప్రతి సంవత్సరం జరిగేది. దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, వాళ్ళకి సంఘీభావంగా సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో ఏఆర్ హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరి టోటల్ ఆదిలాబాద్ టౌన్ అంతా తిరుగుకుంటూ వచ్చి ఇక్కడ ఈ మన నేషనల్ ఫ్లాగ్ దగ్గర అందరూ క్లోజ్ చేయడం జరిగింది. శాంతియుత పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా, చాలా హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సంఘటితంగా గట్టిగా పనిచేసి ఎటువంటి ఈ విద్రోహ చర్యలు జరగకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీఎంట్రీ కాకుండా చూసే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. మేము ప్రజల సహకారం కావాలి. ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీసులు చేసే ప్రతి పనికి కూడా మీ సహకారం ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా అందరూ సహకారంతో పీస్ఫుల్గా, ఫెయిర్ అండ్ పీస్ఫुल इलेक्शनగా మేము సహకరించాలని కోరుతున్నాను. काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या पत्नी साई मोना रेड्डी यांच्यासह आदिलाबाद शहरातील कैलासनगर आणि KRK वसाहतीचा व्यापक दौरा केला. त्यांनी देवी मंडपाला भेट दिली आणि बतकम्माला भेट देऊन विशेष पूजा केली. त्यांनी देवीचे आशीर्वाद घेतले. त्यांनी महिला आणि युवतींसोबत बतकम्मा गाण्यावर डान्स केला. येत्या 30 नोव्हेंबरला मतदानाचा सण येत असून काँग्रेसच्या उमेदवाराला विजयी करण्यासाठी त्यांनी आपले अमूल्य मतदान करावे असे ते म्हणाले. जोगुरामण्णांना पुन्हा मत देऊन तुम्ही फसू नका असा सल्ला त्यांनी दिला. पायल शंकर आणि जोगुरामण्णा यांच्यावर जोरदार टीका करण्यात आली. परमेश्वर सर्वांना सुख, शांती, समृद्धी आणि भरभराट देवो अशी देवीकडे प्रार्थना केली. పెద్ద భాయ్ నమస్కారం. దసరా, బతుకమ్మ, నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఏ మొక్కిళ్ళు దేవుణ్ణి బొడ్డమ్మని, ఏం మొక్కిళ్ళు?
మీ అందరూ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మీరు అనుకున్నది అవుతుంది. అందరూ బతికితే బతికినట్ట, ఒక్కోళ్ళు బతికితే బతికినట్ట, అందరూ బతకాల, అందరికి బరకత్ ఉండాలా, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా. బొడ్డెమ్మ అంటే గౌరమ్మ, గౌరమ్మ అంటే ఆది పరాశక్తి, అమ్మల గన్న అమ్మ, అందరికంటే ఆది పరాశక్తి పెద్ద దేవత. ఆ అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ మంచి జరగాల. అట్లనే ఈసారి మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 30, నవంబర్ 30 ఎలక్షన్లు ఉన్నాయి. మరి గట్టిగా ఉంటారా? హుషారు ఉంటారా? హుషారు ఉంటారా? మీ బాధలన్నీ నాకు తెలుసు. ఇక్కడ ఒక్క ఇల్లు రాలే, కొత్త ఇల్లు రాలే, కొత్త ఇండ్ల జాగాలు ఇయ్యలే. పింఛన్ల కోసం పోతే పెద్ద మనుషులు పింఛన్లు అడగడానికి పోతే జోగురామన్ అంటుండట, కొత్త పింఛన్లు రావాలంటే, కొత్త పెద్ద మనుషులకు రావాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడ జోగురామన్న. రేషన్ కార్డులు రాలే, ఇండ్లు ఇయ్యలే జోగురామన్న, పింఛన్లు చేయలే, వాళ్ళ బినామీలకు ఇచ్చుకున్నాడు. దళిత బంధు రాలంటే ముందు 2 లక్షలు 3 లక్షల కమిషన్లు ఇవ్వమన్నాడట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే 5 లక్షలు పైసలు ఇవ్వమన్నట, లంచం ఇవ్వమన్నట జోగురామన్న మంది. జోగురామన్నకు మాకు దూరాలు అడ్డం లేవు. కేవలం గరీబోళ్ళ కోసం కంది శ్రీనివాస్ రెడ్డి పోరాడుతున్నాడు. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటైన్లు. జోగురామన్న జేబుల మనిషి, పాయల్ శంకర్ అనే వ్యక్తి ఆ జేబులో ఉన్న మనిషిని బయటకు తీసింది ఇప్పుడు జోగురామన్న. అంటుండట జోగురామన్న పాయల్ శంకర్ తోని ఏమంటుండట, అరే శంకర్, మనం ఇద్దరం కలిసి ఆదిలాబాద్ ని పంచుకున్నాం కదరా, ఇన్నేళ్లు రాజ్యం చేసినాం, ఇప్పుడు ఎవడో ఒకడు అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్ పేద గరీబోళ్ళ కోసం చేస్తానని వచ్చిండ్రా, ఈసారి మన రాజ్యం పోద్దని పాయల్ శంకర్ జోగురామన్న ఒక్కటైన్లు నాకు వ్యతిరేకంగా. మీరు కాపాడుకొని నా దగ్గర ఏం పనులంటే ఆ పనులు తీసుకొని నేను మీకు సేవ చేయడానికి వచ్చిన. మీరేం పనులు అడుగుతారో ఆ పనులు చేసే పెట్టే బాధ్యత నాది. ఒడ్డెమ్మ కాడ దేవి నవరాత్రుల దగ్గర, దుర్గామాత దగ్గర, శారదాదేవుల దగ్గర ఈసారి పంట మార్పిడి చేసుడే అంటున్నట. ఈసారి పంట మార్పిడి చేసుడే అంటున్నట. మీ దయ, మీ ఆశీర్వాదం, మీ బిడ్డను నేను, మీరు నన్ను కాపాడుకుంటున్నారు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది, నన్ను కాపాడుకునే బాధ్యత మీది. ఇంతకంటే ఏం లేదు. ఆదిలాబాద్కి మనం గెలిచినాక ఇక్కడికి బస్సులు తయారు చేసే కంపెనీ కానీ, కార్లు తయారు చేసే కంపెనీ కానీ, ఫోన్లు తయారు చేసే కంపెనీ కానీ, బైకులు స్కూటీలు తయారు చేసే కంపెనీ కానీ ఏదో ఒక కంపెనీ తీసుకొస్తా. నేను 6,000 నుంచి 8,000 మంది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 4 సార్లు జోగురామన్నకు ఓట్లేసి గెలిపించిండ్రు. నాకు ఒక్క అవకాశం ఏంటి? ఆదిలాబాద్ని రాతని మారుద్దాం, ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకుందాం, గరీబోళ్లకు మేలు చేద్దాం, గరీబోళ్ళకి ఇల్లు కట్టిద్దాం, ఇండ్ల జాగాలు వంచుదాం, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు వంచుదాం, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు చేపిద్దాం. గుర్తుపెట్టుకుంటారా? जय कांग्रेस, जय कांग्रेस. एआयटीयूसीच्या संघर्षणामुळे बँकेचे राष्ट्रीयकरण झाले आणि LIC अनेक सार्वजनिक क्षेत्रात संस्थाची स्थापना झाली, असे असोसिएशनचे राज्य सचिव सिरगा विलास यांनी सांगितले. आदिलाबाद जिल्हा मुख्यालयातील CPI पक्ष कार्यालय आयोजित पत्रकार परिषद त्यांनी समाजातील सदस्यांची संवाद साधला. सरकारी संस्थेचे खाजगीकरण करून त्या कायमस्वरूपी बंद करण्याचा भाजपचा डाव असल्याचा आरोप त्यांनी केला. या महिन्याच्या 31 तारखेला AITUCचा 104वे स्थापन दिवस यशस्वी करण्याचे आवाहन त्यांनी जिल्हास्तरीय कामगार वर्गाला केले. तसेच सर्व राजकीय पक्षांनी जाहीरनाम्यात CCIचा समावेश करण्याची मागणी केली. AITUC జిల్లా కార్యవర్గ సమావేశము కామ్రేడ్ కుంటాల రాములు గారి అధ్యక్షతన జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు AITUC 104వ ఆవిర్భావ దినోత్సవము 31/10/2023న విజయవంతం చేయాలని జిల్లా కార్మిక వర్గానికి పిలుపు ఇవ్వడం జరుగుతుంది.
ఇంకేమంటే ఏఐటీసీ పోరాటం వల్లనే ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది, అదేవిధంగా ఎల్ఐసి స్థాపన జరిగింది, అనేక ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగింది. ఇవన్నిటినీ కూడా ఉన్నటువంటి బీజేపీ సర్కారు కఠినంగా వివరించి వాటిని మూసివేయడానికి, అందులో ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి సీసీ గురించి ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో పెట్టడం లేదు. బీజేపీ పెట్టడం లేదు, ఇక్కడ బీఆర్ఎస్ పెట్టడం లేదు. ఇప్పుడు మేము కాంగ్రెస్ను కూడా మేము చెప్పడం జరుగుతుంది, మీరు కూడా ఈ మేనిఫెస్టో పెట్టలేదు సిసిఐ పునరుద్ధరణ గురించి. ఈ 3 పార్టీలకు మేము చెప్పడం జరుగుతుంది, మీ మేనిఫెస్టోను పెట్టండి, ఈ సీసీఐని మేము ఆదిలాబాద్ని పునరుద్ధరిస్తాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయనీయము, అదేవిధంగా ఈ 4 కోళ్లను మేము రద్దు చేస్తాము అనేది ఈ మేनिफेस्टोలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. आदिलाबाद शहरातील प्रजासेवा भवन गोंगटमय झाले आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांच्यासह अनेक नेते, कार्यकर्ते आणि चाहत्यांनी त्यांची भेट घेतली. पुष्प अर्पण करून त्यांची सौहार्दपूर्ण भेट घेतली. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे हार्दिक स्वागत केले. या कार्यक्रमात डीसीसीचे माजी अध्यक्ष मुडपू दामोदर रेड्डी यांच्यासह अनेक नेते, कार्यकर्ते सहभागी झाले होते. ఇట్లా కొడదాం పావు కాంగ్రెస్ जिंदाबाद जय कांग्रेस जय कांग्रेस जय आदिलाबादमध्ये बतकम्मा उत्सव साजरा केला जात आहे. गाव असो की शहर, हा बतकम्मा सण साजरा केला जात आहे. वेगवेगळ्या फुलांनी ढीग रचून बतकम्मा तयार करून गौरम्माची पूजा केली जाते. महिला आणि युवतींनी पारंपरिक कपडे परिधान करून बतकम्मा गाण्यावर नृत्य करत आहे आणि त्याभोवती फिरत बतकम्मा बतकम्मा उयालो असे गाणे म्हणत नाचत आहे. विशेषतः प्रभावी आहे शहरातील टीचर्स कॉलनी, न्यू हाऊसिंग बोर्ड, पोलावार कॉम्प्लेक्स आणि श्रीनिवास अपार्टमेंटमध्ये बतकम्मा सोहळा पार पडला आणि देवी नवरात्र उत्सव जोरात सुरू झाला. आर्य वैश्य संगमच्या वतीने देवीचे विसर्जन झाले आणि थाटामाटात ही शोभायात्रा पार पडली. भाविकांनी झेंडे घेऊन डीजे साऊंड सिस्टममध्ये भक्तिगीतांवर नृत्य केले. भक्तिमय आनंदात डुबले शोभायात्राने शहरातील रस्ते सुंदर झाले आणि एक आध्यात्मिक वातावरण निर्माण झाले.
निवळ शहरातील RR गार्डन येथे मस्तान खानच्या मुलीचा लग्न समारंभात काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी उपस्थित होते। त्यांनी वर मोहम्मद ओबेद यांची भेट घेऊन त्यांना शुभेच्छा दिल्या आणि भेटवस्तू दिली। कार्यालयाला उपस्थित असलेले निर्मलचे DCCचे अध्यक्ष आणि काँग्रेसचे आमदार उमेदवार कुचारी श्रीहरीराव यांची भेट घेतली आणि काही वेळ गप्पा मारल्या। या कार्यक्रमात त्यांच्यासोबत काँग्रेस पक्षाचे नेते कार्यकर्ते उपस्थित होते। ओके भाई इधर देखो खैरिए ओके ओके रेडी से आगे देखिए चलो इधर देखिए रेडी ना मैं भी ले तू देवी नवरात्र उत्सवानिमित्त देवी असलेल्या मंडप येथील ब्राह्मणवाडा बोज्जावर मंदिरात साडीचा लिलाव करण्यात आला। दरवर्षीप्रमाणे याही वर्षी मंडप व्यवस्थापकांनी भक्तांनी देवीला अर्पण केलेल्या साड्यांचा लिलाव केला। देवीचे गाणे म्हणून 50 रुपयापासून सुरू झालेल्या या लिलावात महिलांनी भक्तांनी उत्साहाने सहभाग घेतला। अनेक महिला भक्तांनी देवीला अर्पण केलेल्या साड्यांचा लिलाव करण्यात आला आणि उत्सव या स्वारस्य दाखवले। असा विश्वास आहे की त्या परत घेतल्याने चांगले होईल। मंडप प्रशासकांनी सांगितले की जवळपास 64 वर्षापासून मोठ्या भक्तीने विशेष पूजा करत आहे आणि देवीची पूजा करत असल्याने साडी लिलावात केवळ वसाहतीच नव्हे तर आजूबाजूच्या परिसरातील भाविकांनी हजेरी लावली। अनिल देशपांडे अनिल देशपांडे 620 साड़ी देशपांडे 1 साड़ी श्रावणी 1వ साड़ी ఓకే దేవి నవరాత్రి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి చీరలు ఏవైతే దేవికి కానుకలుగా ఇచ్చారో వాటిని ఇక్కడ వేలం వేయబడుతున్నది। పొద్దున 11 గంటలకు మొదలైంది, ఇది కొనసాగుతూనే ఉంటుంది। ఈరోజు అవుతుందో మరో ఇంకొక 2 రోజులు కూడా కంటిన్యూ కావచ్చు। ఇలా ఇది దాదాపు 64 సంవత్సరాల నుంచి నడుస్తుంది। ఇలా అందరి భక్తుల వలన ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామస్తుల వలన నగరవాసుల వలన అందరి యొక్క సహాయక సహకారం వలన ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఈ చీరల రేటును చూడకుండా దేవి ప్రసాద రూపంగా రకరకాల రేట్లపైన ఎక్కువ కానీ తక్కువ కానీ ఆలోచించకుండా భక్తులు మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుంటున్నారు। निवडणुकीच्या पार्श्वभूमीवर प्रजा आशीर्वाद सभेच्या नावाखाली आदिलाबाद जिल्हा केंद्रातील BRS पक्षाच्या वतीने आयोजित सभेवर CPIचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी यांनी टीका केली। आदिलाबाद शहरातील पक्षाच्या जिल्हा कार्यालयात
आयोजित पत्रकार परिषदेत ते बोलत होते. BRSने अनेक आश्वासने देऊनही त्यांच्याकडे दुर्लक्ष केले. ते म्हणाले की लोक त्या पक्षावर आणि मुख्यमंत्री KCR वर विश्वास ठेवण्याच्या स्थितीत नाही. BRSच्या सत्ताधाऱ्यांनी 10 वर्षापासून सर्वच घटकाची फसवणूक केल्याने ते संतप्त झाले. सर्व जनता सजग झाली असून BRSचा पराभव दुधामुळे झाला नसल्याची अपेक्षा त्यांनी व्यक्त केली. तेलंगणात कमिट्युनीच्या सभिगाने कामगार स्थापन होणार असल्याचा उल्लेख आहे. सर्व भ्रष्ट तुरुंगात जातीत असलेले भाकीत त्यांनी केले. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్ పట్టణంలో మన ఆశీర్వాద సభ అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వెలుగడతా ఉంది. ఇది ఆశీర్వాద సభ కాదు, బీఆర్ఎస్ ఆఖరి సభ అని చెప్పి సిపిఐ జిల్లా సమితి స్పష్టం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇదివరకే 10 సంవత్సరాల పాలనలో అనేక మోసాలు చేసి ఉద్యోగాలు కానీ, కార్మిక సంఘాలను కానీ, యువకులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఏ వర్గానికైనా దళిత, మైనార్టీ, గిరిజన అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ 10 సంవత్సరాలు అబద్ధాలాడి, ఈ అబద్ధాలాడిన ఈ ప్రజలకు తెలిసిపోయింది. ఇక చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల కన్నా నా పాలన కొనసాగదని చెప్పేసి కేసీఆర్ గారే మొన్న ప్రకటన చేసిండ్రు. ఇక మీరు ఓడగొడితే నేను రెస్ట్ తీసుకుంటానంటే ఆయనకు స్పష్టమైంది, కేసీఆర్ గారికి ఓడిపోతాడు, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిపోతూ ఉన్నది. ఇక కమ్యూనిస్టుల కలయికతో వచ్చే ప్రభుత్వం ఏర్పడుతుంది తెలంగాణ యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఈ ఆఖరి సభ అని చెప్పేసి చెప్పగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్లు చెప్తా ఉన్నారు. చెనాక డ్యాంలో కూడా 100 కోట్ల అవినీతి ఉన్నది. ఇక దానిపై హరీష్ రావు కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మంచి పెద్ద ప్రాజెక్టు, చిన్న చెరువుల చేపల ప్రాజెక్టు చేయడం జరిగింది. ఈ విధంగా ఇక రేపటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ సభ ఆఖరి అని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి స్పష్టం చేస్తూ ఉన్నది. కాసుకోలే అని చెప్పి अभिनेती पल्लांदर जेलक तपకుండా तयार ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. गेल्या 18 वर्षापासून जिल्हाध्यक्षपदी असलेल्या चिक्कला दत्तू यांनी खाते दिल्यानंतर त्यांनी आपल्या पदाचा राजीनामा द्यावा अशी मागणी रजका संघमच्या नेत्यांनी केली आहे. आदिलाबाद शहरातील प्रेस क्लब मध्ये आयोजित पत्रकार परिषद ते बोलत होते. जिल्हा समिती व नगर समितीच्या निवडणुकीसाठी स्थानिक RS गार्डन येथे 1 नोव्हेंबर रोजी बैठक होणार असल्याचे त्यांनी सांगितले. चिक्कला दत्तू संगमच्या खात्याचा तपशील उघड झाल्यानंतर सर्वांच्या उपस्थितीत त्यांनी आपल्या पदाचा राजीनामा दिला तर बरे होईल असे मत त्यांनी व्यक्त केले. 1 नोव्हेंबर रोजी संघभवन येथे मोठा मेळावा बोलवण्यात आला होता. ఈ రోజు మన రజకులు ఆదిలాబాద్ పట్టణ రజకులందరూ సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే మొన్న 10 రోజుల కింద మన చిక్కల దత్తు జిల్లా అధ్యక్షుడు 18 సంవత్సరాలు మన రజకులకు సేవ చేసిండు, మన అధ్యక్షన వాయించిండు. ఆయన ఏం చేసిండు, మొన్న 10 రోజుల కింద వాట్సాప్లో నేను విరమించుకుంటున్నా అని మన వీజ్ కాగితాలు, మన జమ ఉన్న పేపర్లు అన్నీ మన ఒక 4 రజకులను పిలిచి ఇచ్చిండు. అది వాట్సాప్లో వచ్చింది. అయితే దాన్ని ఎవరూ నమ్మలేదు. మన రజక భావనకు వచ్చి వాళ్ళ సమక్షంలో అందరి ముందారా నేను రిజన్ ఇస్తున్నా, ఇగో ఈ లెక్కలు ఉన్నాయి, ఈ లెక్కలన్నీ ఈ లెక్కలు ఉన్నాయని చెప్పి నువ్వు రిజన్ ఇస్తే అందరూ ఒప్పుకుంటారు. నువ్వు వచ్చి ఇక్కడ మన రజక సోదరుల సమక్షంలో మన ఏమేమి ఉన్నాయో ఆ లెక్కలు ఇచ్చి ఆ రాజీనామా పెడితే వీళ్ళందరూ ఏకాతాటిగా అందరూ తీసుకొని అందరూ నీకు మర్యాదపూర్వకంగా మర్యాద ఇస్తారు. 1 తారీఖు ఉన్న రజకులంతా మండల రజకులు, మన ఆదిలాబాద్ రజకుల సోదరులు, జిల్లా రజక సోదరులు అందరూ 1 రోజు 10 గంటలకు మన సంఘ భవనకు రావాలని నా మనవి. ఇది ఇది దత్తు గారికి ఏమనగాలంటే, నువ్వు ఒక మనసు పూర్తిగా ఇచ్చిన దానికి మనసు పూర్తిగా వచ్చి మా రజకులందరికీ నీకు మనవి చేస్తున్నాము, మా అందరి ముంగట వచ్చి రాజీనామా ఇచ్చి నాతో కాదని చెప్పిన దానికి మేమంతా ఒప్పుకుంటామని నీ మనవి. तेलंगणाची संस्कृती आणि परंपरा दर्शवणारा बतकम्मा उत्सव गावभर साजरा केला जात आहे. जैनत मंडळाच्या कोरटा आणि तलामाडगू मंडळाच्या सुनखडी गावात बतकम्मा उत्सवाला उधाण आले आहे. पारंपरिक कपडे परिधान केलेले महिला आणि युवतींनी बतकम्मा गाण्यावर नाचून जल्लोष केला. आजच्या पिढीला या सणाचे महत्त्व आणि वेगळेपण सांगण्यासाठी हा सोहळा भव्य शैलीत पार पडला. मधोमध रंगीबिरंगी फुलांनी, वेगवेगळ्या फुलांनी बतकम्मा तयार करून त्याभोवती खेळत गाणी म्हणत बतकम्मा
మంటు కాంతమ్మ చెప్పి మరిచిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ కల్మడుగు మండలం సుంకిడి గ్రామంలో మరి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో మరి గ్రామ మహిళలందరూ కూడా ఒకేసారి ఒకటే రోజున మరి ఒకే సమయానికి మరి ఈ గౌరమ్మ నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రతి మహిళ కూడా ఆనందంతో మరి గౌరమ్మని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల మరి గ్రామంలోని ప్రజలు సుఖశాంతులు మరియు అదేవిధంగా పాడి పంటలు కూడా చాలా బాగా ఉండడం, అమ్మవారి యొక్క దయ ఉండడం, మరి अम्मवारी मंचिगा पूजिंचुकोनी आमे యొక్క कृपा कटाक्षालु ఉండాలని बेला मंडळ केंद्र येथील महाकाली मंदिरात मंदिर समिती सदस्यांनी आयोजित केलेला महाअन्नदान मंदिर समितीच्या सदस्यांनी सांगितले की गेल्या काही वर्षापासून दसरा नवरात्र उत्सवाचा एक भाग म्हणून महाकाली मंदिरात भाविक मोठ्या प्रमाणात हरस पूजा करत आहे। उत्सव संपण्याच्या पार्श्वभूमीवर आम्ही मोठ्या दानधर्माचे आयोजन केल्याचे नमूद करण्यात येत आहे। संबंधित गावातून भाविकांनी येऊन महाप्रसाद घेतल्याचे समोर आले आहे। महाकाली मंदिर हे फार पुरातन काळापासून आहे। माझ्या आजाच्या आजाला सुद्धा माहीत नाही हे मंदिर केव्हापासून आहे। हे जागृत देवस्थान असून इथं नवरात्रीमध्ये 2 वेळा आरती करण्यात येत आहे, सकाळ आणि संध्याकाळ। इथं खेडेपाड्याचे आजूबाजूचे खूपच लोक येतात। दररोज प्रसाद राहते आणि आज महाप्रसाद ठेवण्यात आलेला आहे। इथं खूप भक्तिभावाने पहाटे पासून खूपच लोक इथं आरतीसाठी येतात। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। कंदिश रेड्डी यांचा वसाहतींचा विस्तृत दौरा, देवी मंडपीला भेट देऊन पूजा। चालू असलेला पोलीस शहीद सप्ताह, पोलीस विभागाच्या वतीने शहरात भव्य सायकल रॅली। गावागावांमध्ये बतकम्मा उत्सव, नाचणाऱ्या आणि खेळणाऱ्या महिला आणि तरुणी। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।